దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఎలాంటి లక్షణాలను కలిగి ఉన్నాడు, దేవుని యొక్క గుణ లక్షణాలను మనం తెలుసుకున్నప్పుడే పరిపూర్ణంగా ఆయన్ను ఆరాధించగలం, ఆయన దీవెనలు మనం అనుభవించగలం. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? చాలామంది తెలియక యేసు ప్రభు అనగానే ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చిన మతస్థాపకుడు అండి. ఎన్నో మతాలు భూమి మీద ఉన్నాయి, వాటన్నిటికీ మత స్థాపకులు ఉన్నారు, ఫౌండర్స్ ఉన్నారు. యేసు ప్రభు కూడా క్రైస్తవ్యాన్ని స్థాపించడానికి ఈ లోకానికి వచ్చిన ఒక మత స్థాపకుడు అని కొంతమంది అనుకుంటారు. మరికొంతమంది ఆయన ఒక మహానుభావుడు, ఆయన ఒక వెలిగించబడిన వాడు కాబట్టి ఆయన బోధనల ద్వారా కొంతమందిని ఆయన ప్రభావితం చేయగలిగారని కొంతమంది యేసుక్రీస్తు ప్రభుని ప్రవక్త అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారి గ్రంథాల్లో అలా రాసుందని చెప్పి యేసు ప్రభుని ప్రవక్త మాత్రమే, అందరు ప్రవక్తలతో సమానం చేసేసి వారు అనుకున్న ప్రవక్తకు కూడా యేసు ప్రభుని దిగజార్చేసి లేదా తక్కువ చేసేసి వారు ఎవరినో ఒక ప్రవక్త అనుకుంటున్నారు కాబట్టి ఆ ప్రవక్త యేసు ప్రభు ఒక్కటే, పెద్ద తేడా ఏమీ లేదు వారిద్దరికీ అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు కొంతమంది కనబడుతున్నారు. అయితే యేసు ప్రభు ఎవరు అంటే బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, ఆయన ఆరాధనీయుడు, ఆరాధనకు యోగ్యుడు, సర్వాధికారైన దేవుడు అని పౌలు భక్తుడు రాసుకుంటూ వచ్చాడు. ఆయన దైవత్వాన్ని మనం అంగీకరించినప్పుడు, ఆయన దైవత్వాన్ని మనం గుర్తించినప్పుడే కదా జీవితంలో ఆశీర్వాదాన్ని దీవెన మనం పొందుకుంటాం. అంత మాత్రం కాకుండా సత్యవంతుడైన దేవునికి మన హృదయాల్లో స్థానం ఇవ్వడం ద్వారా, మారు మనసు ద్వారా, రక్షణానుభవం ద్వారా క్రీస్తు ప్రభును మన జీవితంలోకి ఆహ్వానించినప్పుడు ఆయన తన సమాధానాన్ని మన మీద కురుమరించే దేవుడు. ఈ సమాధానం లేదా ఈ శాంతి లోకం ఇచ్చినట్టుగా కాదు, ప్రపంచం ఇచ్చినట్టుగా కాదు, లోకంలో ఉన్న మనుషులు ఇచ్చినట్టుగా కాదు. కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు లేదా కొంతమంది వ్యక్తులు మనం కలిసినప్పుడు ఏదో ప్రశాంతంగా ఉన్నట్టు, ప్రశాంతంగా కనబడుతున్నట్టుగా కొన్ని అంశాలు కనబడచ్చు, కానీ నిజమైన ప్రశాంతత అక్కడ లేదు, నిజమైన శాంతి అక్కడ లేదు. పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు ఏమి నేర్చుకున్నారో, ఏవి అంగీకరించారో, ఏవి చూశారో, ఏవి విన్నారో అట్టి వాటిని చేయండి. పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడే ఈ పత్రికలన్నీ రాసుకుంటూ వచ్చాడు. సంఘాలకు ఆయన చేసిన బోధ కావచ్చు, వ్యక్తిగతంగా ఆయన అనేక మందిని కలుసుకుని చెప్పిన మాటలు కావచ్చు, ఉత్తరాల ద్వారా పంపించిన సందేశాలు కావచ్చు, పత్రికల ద్వారా అమూల్యమైన జ్ఞానాన్ని సంఘానికి అపోస్తలుడైన పౌలు ఆత్మ ప్రేరేపణ ద్వారా ఇచ్చారు. మీరు ఏవైతే నా ద్వారా విన్నారో, చూశారో, వేటినైతే అంగీకరించారో అట్టి వాటిని చేయండి. క్రైస్తవ జీవితం యొక్క బాధ్యత ఏంటి అంటే, మన కర్తవ్యం ఏంటంటే దేవుని వాక్యం ఏం చెబుతుందో అది చేయడం.